ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కామారెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాల్లో భారీగా జనాలు వస్తున్నారు. చలికి సైతం లెక్క చేయకుండా ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరినటువంటి పరిస్థితి. మొత్తం నిజామాబాద్ సంబంధించి 12 మండలాల్లో ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. సర్పంచ్ స్థానాలను చూసుకుంటే 146 స్థానాల్లో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అభ్యర్థులు 548 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఒకవైపు వార్డులకు సంబంధించి చూస్తే 1501 వార్డులకైతే పోలింగ్ నడుస్తూ ఉంది. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మొత్తం మరోవైపు కామారెడ్డి జిల్లా సంబంధించి చూసుకుంటే 142 సర్పంచ్ స్థానాలు, ఇందులో 26 ఏకగ్రీవమైనటువంటి సిచ్యువేషన్. మరి వార్డు సంబంధించి చూస్తే 1020 వార్డులు ఉన్నాయి, 449 ఇందులో ఏకగ్రీవమైనటువంటి సిచ్యువేషన్. 2,01,884 మంది ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ముఖ్యంగా అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు అయితే బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకునే విధంగా అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి కలెక్టర్స్, ఇక్కడ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లా కలెక్టర్స్ సైతం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే 60 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 1100 మంది పోలీసులతో పెద్ద మొత్తంలో 3 అంచెల వ్యవస్థగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలింగ్ శాతం చూసుకుంటే 23% అయితే పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 1 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు పోలింగ్ సంబంధించి ఉదయాన్నే బార్లు తీరాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి 12 గంటలకు 1 గంటల వరకు మరింత ఇది పెరిగే అవకాశం ఉంది. 80%, గతంలో చూసుకుంటే 75% నుంచి 80%, ఈ విధంగా మొదటి 2వ విడత పోలింగ్ అయితే శాతం మరింత దానికి ధీటుగా పెరించే విధంగా అధికారులు కృషి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇక్కడ కామారెడ్డి జిల్లాకు చూస్తే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా బీర్కూర్ కావచ్చు, నసూల్రాబాద్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఈ 2 వర్గాలని మొత్తం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి పోలీసులు అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ జిల్లా నుంచి. నా పేరు పార్థసింహారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీఓగా ఈ మండల్కి స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చారు. ఈ ఎలక్షన్ ప్రక్రియలో 3rd ఫేజ్లో మన బిర్కూర్ మండలంలో అన్ని ఏర్పాట్లు చేసి సవ్యంగా జరగాలని చెప్పి నిన్నటి వరకు అన్ని చేశాము. అందరు పోలింగ్ పార్టీస్ నిన్ననే వచ్చారు. ఇప్పటికీ మార్నింగ్ నుంచి చూసుకుంటే కొన్ని దగ్గరలో 58% రీచ్ అయింది, కొన్ని దగ్గరలో 50% ఉంది. అక్కడ చూసినా సరే అంతటా కూడా స్మూత్గా జరుగుతుంది. అన్ని విలేజ్లో కూడా సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్స్ కూడా అంతటా కూడా పర్యటిస్తున్నారు. ప్రతి జీపీని సందర్శిస్తున్నాము. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు అయితే రాలేదు. అంత స్మూత్గా జరుగుతుంది. ప్రజలు అన్ని రకాల వర్గాలు కూడా సహకరిస్తున్నాయి. ఓటింగ్ పర్సంటేజ్ మ్యాక్సిమం 90 నుంచి 98% వరకు కూడా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా కొందరు 100% ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. నమస్తే. ఇప్పటివరకు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైనట్టుగా చెప్పొచ్చు? ఇప్పటి వరకు మనకు 9 వరకు, మనకు 8:30 వరకు చూసుకున్నట్లయితే 28% వరకు ఉన్నది. 2+ ఈజీగా రీచ్ అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ఇప్పుడు కొన్ని పిఎస్లు విజిట్ చేసినప్పుడు 58 కూడా రీచ్ అయినాయి. కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతం కాబట్టి తొందరగా ఓటేసి పనులకు వెళ్ళాలని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి అందరు వస్తున్నారు. మ్యాక్సిమం 11 o'clock కల్లా మనం చూసుకున్నట్టయితే ఆ టైంకి ఈజీగా 60+ ఉంటుంది.